నమస్తే, నేను విజయారెడ్డి. కొలువుల విషయంలో తెలంగాణ మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని తలపిస్తుందా కదా? కరెక్ట్గా అందరిలో ఇప్పుడు అదే ఉద్దేశం ఉంది. పచ్చి అబద్ధాలతో అశోక్ నగర్, దిల్షుక్ నగర్లో వెళ్ళి నిరుద్యోగులను నిండా ముంచిన పాలనకి 2 ఏళ్లు దాటింది. జాబ్ క్యాలెండర్ అన్నారు, ఏమైంది? అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలన్నారు. పాపం తడి గుడ్డతో గొంతులు కోసే మాటలని విద్యార్థులు, నిరుద్యోగులు పూర్తిగా నమ్మి తీవ్రంగా కష్టపడి కాంగ్రెస్కి అధికారం ఇస్తే ఈరోజు అదే నిరుద్యోగుల విషయంలో కాలనాగులా మారింది ఈ ప్రభుత్వం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం నిరుద్యోగుల మద్దతు కూడా ఒకటి. కానీ ఈ విషయం ప్రభుత్వం మర్చిపోయింది. గద్దెనెక్కిన తర్వాత అదే నిరుద్యోగులను రోడ్లపైకి లాగింది. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిండ్రు. అంతేకాదు పక్కాగా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని కూడా హామీ ఇచ్చారు. బట్ ఏమైంది? ఈరోజు అసలు ఆ ఊసు లేదో, ఆ మాటే కనుమరుగైంది. ప్రజాపాలన అన్నారు, కానీ నిరుద్యోగులు తమ హక్కుల కోసం శాంతియుతంగా ధర్నా చేసే పరిస్థితి కూడా లేదనడానికి ఈ వీడియోలే సాక్షి. ఈ రాష్ట్రంలో వాళ్ళని ఎక్కడికక్కడ నిర్బంధించడం, కొట్టడం, అర్ధరాత్రి అరెస్టు చేయడం, హాస్టల్లోకి వెళ్ళి భయభ్రాంతులకు గురి చేయడం ప్రజాపాలన అనిపించుకుంటుందా? ఇది ఇందిరమ్మ రాజ్యం అంటే లాఠీ చార్జీలు, అరెస్ట్లేనా? గ్రూప్స్కి సంబంధించి పోస్టుల సంఖ్య పెంచుతామన్నారు, అది లేదు. అభ్యర్థుల డిమాండ్లను సానుకూలంగా వినాల్సింది పోయి అహంకారపూరితంగా వ్యవహరించడం ఏంటి? నిరుద్యోగ భృతి అన్నారు, ఆ ఊసే లేదు. ఎన్నికల ముందు నిరుద్యోగ భృతి గురించి ఊరించిన నాయకులు ఇప్పుడు ఆ ఊసే ఎత్తట్లేదు. దేనికి? ఓట్ల కోసం నిరుద్యోగుల కాళ్ళు పట్టుకొని సీట్లోకి రాగానే వాళ్ళపైనే లాఠీలు జుడిపించడం అనేది రాజకీయ అవకాశవాదానికి పరాకాష్ట కాదా? నిరుద్యోగుల ఆశలపైనే నీళ్లు జడం, వాళ్ళని నమ్మించి గొంతుకోవడం లాంటిది నిరుద్యోగ సమాజం కూడా గమనించాలి. నాడు మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున కష్టపడింది ఇలా రోడ్న పడడానికి కాదు. పొద్దున్న లేస్తే 60,000 ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు. తీరా చూస్తే 90% పైగా గత ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించినవే కదా. కేవలం నియామక పత్రాలు మాత్రమే ఈ ప్రభుత్వం ఇచ్చి అవి కూడా వాళ్ళ ఖాతాల్లోనే చెప్పుకొని తిరిగే దౌర్భాగ్య పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు నిరుద్యోగ యువకులు సంవత్సరం తిరిగే లోపల 60,000 ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు ఎల్పీ స్టేడియంలో అందించి దేశంలోనే రికార్డు సృష్టించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం. డిఎస్సిలో పాత నోటిఫికేషన్ అదనంగా వేసింది ఎంతయ్యా? 5,000 ఉద్యోగాలు. జీపీఓలంటూ మరో 5,000 ఉద్యోగాలు తప్ప ఈ 2 ఏళ్లలో నిరుద్యోగ సమాజానికి వెలగబెట్టిందంటూ ఏముందనేది ఒక్కరన్నా సమాధానం చెప్పగలుగుతారా? దీన్ని అంటారు మంది పిల్లల్ని మన పిల్లలని చెప్పుకునే దిక్కుమాలిన సంస్కృతి నుండి ఇంకనన్నా మీరు బయటికి రావాలి. లేకపోతే అదే భ్రమలో బతికితే తెలంగాణ సమాజము తిరగబడి కొడతారు. విద్యారంగానికి ఎన్ని ఇచ్చారు మీరు హామీలు? ఒక్కటే ఇచ్చిరా? వందల హామీలు ఇచ్చారు. కానీ ఈరోజు మాత్రం మొహానికి గుడ్డ అడ్డం పెట్టుకుంటారు తిరుగుతున్నారు. మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ అన్నారు, విద్యార్థులకు స్కూటీలు, ప్రతి పాఠశాలకు ఉచిత వైఫై, 5 లక్షల విద్యా భరోసా కార్డు, విద్యాశాఖ నిధులు 15% పెంచుతామన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్టు ఉంది. కానీ ఈ 2 ఏళ్లలో ఇవన్నీ కేవలం నోటి మాటలు, నీటి మూటలు. ఏమిచ్చారయ్యా? మీరంతా కూడా యాడ్స్కే పరిమితమయ్యారు ఘోరంగా. అసలు మేము ఇక సంవత్సరానికి 2 లక్షల మాట లేదు, 60,000 ఉద్యోగాలు ఇచ్చిన మాత్రం అనేసి ఘనంగా సిగ్గు లేకుండా చెప్పుకుంటున్న వైనం కనిపిస్తుంది. ఖచ్చితంగా మీరు ఇంత గోస పెడుతుంటే నిరుద్యోగుల ఉసురు దాకదా? 2 ఏళ్ల నుండి 2 ఏళ్ళు దాటింది. కొత్త ప్రభుత్వంలో నోటిఫికేషన్లు వస్తాయని నమ్మించి ఊరించి మీరు నమ్మించినందుకు అప్పులు చేసి ఒకరోజు తినక హాస్టల్స్లో గడుపుతూ నిరుద్యోగులు వాళ్ళు ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు. కానీ వాళ్ళని పట్టించుకోవడం మానేసి సినిమా హాల్ల థియేటర్స్ ఓపెనింగ్స్, అందాల పోటీలు, ఫుట్బాల్ ఆటలు, వీటి మీద ఇంట్రెస్ట్ తప్ప మీకు ఇంకేముంది? ఇంకా బాధాకరణ విషయం ఏంటో చెప్పనా?
ఫుట్బాల్ ఈవెంట్కు రావడానికి మాత్రం రాహుల్ గాంధీకి సమయం ఉంటుంది. కానీ మరి నాడు ఎన్నికల సందర్భంగా అశోక్ నగర్ వచ్చి మోకాళ్ళ మీద కూర్చొని నిరుద్యోగులకు హామీలు ఇచ్చి ఓట్లడుకున్న రాహుల్ గాంధీ ఈరోజు అదే నిరుద్యోగులు రోడ్ల మీద ఉంటే ఉలుకు పలుకు లేదు. అందుకే ఇక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏం చెప్తున్నాడు, రాహుల్ గాంధీ వచ్చి అంత నమ్మించి మోకాళ్ళ మీద కూర్చొని మరి ఉద్యోగాలు ఇస్తామో మీకు అని భరోసా ఇచ్చి ఈరోజు ముఖం చాటేస్తాం మరి ఉరి తీయాలని ఎందుకంటున్నారంటే ఇందుకే. అసలు ఎవరు తెలుసా, ఇంత ఘోరంగా అబద్ధాలు ఆడిన నాయకులందరినీ ఇలా యావత్ తెలంగాణ సమాజము నిజంగా చెప్పాలంటే ఉరి తీయాలని చెప్పాలి. ఇదేనా మార్పు అంటే? ఇదేనా ప్రజాపాలన అంటే? తెలంగాణ సమాజం ఆలోచించాలి, తెలంగాణ నిరుద్యోగ సమాజం కూడా ఆలోచించాలి. నాడు మేధావులం అంటూ నిరుద్యోగులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకున్న మేధావులు కూడా మరి బయటికి వచ్చి నిరుద్యోగుల తరపున ఎందుకు మాట్లాడతలేరు, ఎందుకు నోర్లు మూసుకుపోయినాయి? ఈరోజు రేవంత్ రెడ్డి దగ్గరికి సమస్యను తీసుకుపోయి ఎందుకు ప్రస్తావిస్తలేరు? ఒక్కటే ఒక్క పాట, అర్రాజు పాట అన్నట్టుగా, వేలం పాట అన్నట్టుగా మేము 60,000 70,000 ఉద్యోగాలు ఇస్తున్నామని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు అనేసి ఇవాళ నిరుద్యోగ విద్యార్థులు మొఖాన కొట్టినట్టుగా మాట్లాడుతున్నారు కదా. నిజంగా ఇవాళ దమ్ము ధైర్యం అనేది ఉంటే ఎందుకు ఈరోజు ఆర్టీసీ క్రాస్ రోడ్ పోవడానికి మీకు సమయం ఉన్నప్పుడు ఒక్క సెకండ్ వాళ్ళకు సమయం కేటాయిస్తే సరిపోయేది కదా. అంటే మీరు చెప్పింది పచ్చి అబద్ధాలన్న విషయం ఈరోజు నాయకులకు అర్థమైపోయింది కదా, సాక్షాత్తు ముఖ్యమంత్రికి కూడా అర్థమైంది కదా. అందుకే తెలంగాణ సమాజం ఆలోచించుకోండి, తెలంగాణలో ఏం జరుగుతుంది, కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం హామీలు ఇచ్చి ఏ రకంగా తుంగలో తొక్కి పచ్చి గుడ్డతో ఎట్లా గొంతులు కోస్తుందో ఆలోచించుకోవాలి ఒక్కసారి.